జై శ్రీరామ్ హిందూ బంధువులకి మొన్న ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన చెప్పాలంటేనే హృదయ విదారకంగా కనబడుతోంది. ఎందుకంటే రామరాజ్యం అనే ఒక పేరు పెట్టుకుని ఇతను ఒక అర్చకుడి పైన దాడి చేశాడు. అసలు రామరాజ్యం అనే పేరుకి అర్థం ఏమైనా ఉందా? ఒక సైకోలాగా మారి నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి కూర్చొని మాట్లాడాలా, కానీ దాడి చేసి నీ ముందు కాళ్ళక్కడ కూర్చోబెట్టి దాడి చేస్తావా? మీరు ఒక సంస్థ, హిందూ సంస్థ పెట్టి హిందూ సంస్థగా చెప్పుకొని నెక్స్ట్ లైట్ లాగా వేషధారణ వేసి అసలు సమాజానికి ఏం చెప్దామనుకుంటారు? మీరు చేసిన పని ఏం పని? ఇవాళ అన్ని మతస్థులు ఎన్నో వందల కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయారు మీరు? ఇవాళ రకరకాలుగా హిందూ మహిళలను రేపు చేసి చంపుతా ఉన్నారు. ఎక్కడ పోయారు మీరు? 25 మంది అని చెప్పి వచ్చి కనబడుతున్న వీడియోలో చూసాం మేము. 25 మంది అని చెప్పి మీరు ఏదో పెద్ద నెక్స్ట్ లైట్ లాగా డ్రెస్సులు వేసుకొని అమాయకుల మీద, అర్చకుల మీద దాడా? ఏ రాముడు నేర్పించినటువంటి న్యాయం ఇది? ఇది ఆ రామరాజ్యము. మీరు స్థాపించబోయే రాజ్యం ఈ రామరాజ్యమా? అర్చకుల మీద దాడి చేయడమా? ఏం తప్పు చేశాడు అర్చకుడు? తన జీవితాన్ని, తన తండ్రి జీవితాన్ని మొత్తం కూడా హిందూ ధర్మం కోసము అతను వెచ్చించి దేవాలయాలు ప్రభుత్వ దృష్టికి వెళ్లకుండా, ప్రభుత్వ అక్రమ కబంధాస్తాలు వెళ్లకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తి. అలాంటి రాజన్ గారిపై మీరు దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇది చాలా హేయమైన చర్య. మీ చర్య ఇది యావత్ హిందూ సమాజానికి సిగ్గుచేటు. తోటి హిందూ సంస్థలుగా మేము సిగ్గుపడతా ఉన్నాం మీరు చేసినటువంటి చర్య. మీరు చట్టాల గురించి మాట్లాడుతున్నారు, జడ్జిలు చాలా తప్పుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పి. అయితే కావచ్చండి, మీరు ఆ చట్టం పైన పోరాడండి, చట్టపరంగా పోరాడండి, రాజ్యాంగం ఏదైతే మనకి ఇచ్చినటువంటి హక్కులతో పోరాడండి. ఇది ఏ రాజ్యాంగంలో నేర్పించినటువంటి? రాముడు నేర్పించాడా ఇలా బ్రాహ్మణుని కొట్టుమని? కనీసంగా బుద్ధి ఉండాలి. మనము ఏదైనా చేద్దామన్నప్పుడు 10 మందితో మాట్లాడి మీరు మీకు జరిగినటువంటి అవకతవకలు ఏంటి ఆ విషయంలో చర్చకు రండి, 10 మందిలో కూర్చోబెట్టండి. అది కాకుండా వెళ్ళి దాడి చేస్తారా? ఎంత ధైర్యమా మీకు? ఎటు పోయారండి? రామతీర్థంలో రాముడు విగ్రహం పగలగొట్టినప్పుడు ఎక్కడ పోయారు? రథం తగలబెట్టినప్పుడు ఎక్కడ పోయారు? విజయవాడలో ఆంజనేయ స్వామి విగ్రహాలు పగలగొట్టినప్పుడు ఎక్కడ పోయారు? ఎవడు కనబడలేదు అప్పుడు? ఎటు పోయి 25 మంది? కనీసంగా ఇవాళ ఒక హిందూ అమ్మాయిని మానభంగం చేసి ముక్కలుగా నరుకుతూ ఉన్నారు. ఎక్కడ పోయారండి మీరు? ఎందుకు ఒక మర్డర్ చేయలేకపోయారు? వెళ్ళి అమాయకుడిని, ఒక పంతుల్ని, ఒక అర్చకుడిని కొట్టడం గొప్పతనం అనుకుంటున్నారా? నల్ల డ్రెస్సులు వేసుకొని వెళ్ళిపోయి మా దగ్గర రండి చూపిస్తాం ఎట్లుంటుందో, మరి హిందూ సంస్థలు ఎట్లుంటాయో. కనీసంగా బుద్ధి లేకుండా వ్యవహరించి ఇవాళ యావత్ హిందూ సమాజం తలదించుకునేలాగా మీరు చేసినటువంటి చర్య ఇది. దీన్ని హైందవ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సమస్య ఏదైనా సరే కూర్చొని చర్చించండి, మాట్లాడండి. ఒక అర్చకుడి మీద దాడి చేయడం ఏంటండి? కాబట్టి వారిని చట్టపరంగా శిక్షించాల్సిందే. దీనికి హైందవ సంఘాల ఐక్యవేదిక పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. ఎప్పుడైతే చట్టపరంగా న్యాయం జరగదో మరి అప్పుడు ఎలాంటి న్యాయం చేయాలో అది కూడా మాకు తెలుసు. కాబట్టి మేము ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఏదైతే ఇప్పుడు చర్యలు పాల్పడ్డారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పి హైందవ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హిందూ బంధువులకు నమస్కారం. మిత్రులారా, మనకు ఒక 2 రోజుల క్రితం ఒక అవాంఛనీయ సంఘటన మన దృష్టికి వచ్చింది. ప్రస్తుతం మేము ప్రయాగ్రాజ్లో ఉన్నాం. ఈ సమయంలో ఇటువంటి దుర్ఘటన జరగడం మేము వినడం చాలా బాధాకరంగా ఉంది. రామరాజ్యం అనే పేరు పెట్టుకొని గూండా రాజ్యం చేయడం అనేది సరైన విధానం కాదు. వాళ్ళు నిజంగా శిక్షించాలి, లేదా వాళ్ళ ప్రతాపం చూపించుకోవాలి అని అంటే అమాయకులు, సాధు జీవనులు అయినటువంటి బ్రాహ్మణుల మీదనో అర్చకుల మీదనో కాదు. అందులో నిన్న జరిగినటువంటి సంఘటన పూజ్య రంగరాజన్ గారి మీద
జరగడం చాలా దురదృష్టకరం. వారు హిందూ ధర్మం కోసం, ఆలయాల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చాలా శ్రమలు కోర్చి పనిచేస్తున్నారు. ధర్మానికి పట్టుగొమ్మలైనటువంటి ఆలయాల్ని రక్షించడం తమ కర్తవ్యంగా భావించి పనిచేస్తున్నారు. అటువంటి వారి మీద ఇలా దాడి చేయడం, ఇలా ప్రవర్తించడం చాలా అమానుషం, చాలా విచారించాల్సినటువంటి విషయం. వారు నిజంగా చేయదలుచుకుంటే, వాళ్ళ ప్రతాపం చూపించదలుచుకుంటే, విధర్మీయులు మన మీద దాడి చేస్తున్నటువంటి వారి మీద అనేక రకాలుగా మన ధర్మం మీద దాడి జరుగుతున్నది, వాళ్ళ మీద చూపించమనండి. అంతేగాని ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి రంగరాజన్ గారి లాంటి వారి మీద కాదు. వారిని కఠినంగా ఎవరైతే దాడి చేశారో, దాదాపు 25 మంది దాంట్లో ఉన్నారు, 25 మందిని అరెస్ట్ చేయాల. అరెస్ట్ చేసి న్యాయస్థానం ద్వారానే మనం న్యాయాన్ని పొందుదాం. జై హింద్, జై మా భారతి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు ఈ వీడియో చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము ఎంతో ఆనందంగా కుంభమేళాకు వెళ్తుంటే ఒక విషయం మా విడికిడికి వచ్చింది. ఏంటంటే, రామరాజ్యం అని పెట్టుకుని ఒక గూండా వెధవ, ఎవడాడు, వీర రాఘవరెడ్డి, ఒక సంస్థను నడుపుతూ నక్సలైట్ లాగా బ్లాక్ డ్రెస్ కోడ్, మళ్ళీ కాషాయ కొండ వేసుకుని ఒక ప్రధాన అర్చకుడిని, ఎంతో ప్రముఖ దేవస్థానంలో ఉండే ఒక ప్రధాన అర్చకుడు గారిని, రంగరాజన్ గారి మీద దాడి చేశాడు. దేనికి చేశాడంటే అది ఆడికే తెలియాలి. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది ఆడికి. నువ్వు రామరాజ్యం అని పెట్టుకుని రామరాజ్య స్థాపన చేయాలి, కానీ దానికి హిందూ మతాన్ని కాపాడే అర్చకుల మీద దాడి చేయడం కాదు. ఇంకో విషయం తెలుసుకోవాలి, వీర రాఘవరెడ్డి, నువ్వేదో ఫేమస్ అయిపోతావని రాత్రికి ఇటువంటి పనులు చేస్తున్నావు. నువ్వు సరిగ్గా మగాడు అయితే, మొత్తం మీద మీస ఉన్నాడు అయితే, జరుగుతున్న హిందూ మతంపై జరుగుతున్న అరాచకాలు అరిగట్టు, పాస్టర్లు చేసే మత మార్పులు అరికట్టు, ముస్లిం చేసే లవ్ జిహాద్ అరికట్టు. అంతేగాని ఏదో వచ్చి స్వలాభం కోసం ధర్మరక్షణ అని చెప్పి పేరు పెట్టుకుని వ్యాపారం చేయమాకండి. ధర్మరక్షణలో చాలామంది ఉన్నారు, చాలా సంస్థలు ఉన్నాయి. నీకేమైనా డౌట్లు ఉంటే యూ హ్యావ్ టు క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీబడి బై సిట్టింగ్ అండ్ ఇన్ డిబేట్. నథింగ్ మోర్ దాన్ దట్. యూ హ్యావ్ నో రైట్ టు ప్రొటెక్ట్ అండ్ డిఫెన్స్. ఆచార్య గారు, చాలా పెద్ద, నువ్వు చాలా తప్పు చేసావు. దీనికి నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. దీనికి చట్టపరంగా ఏం చేయాలో అన్నీ చేస్తాము. ఒకవేళ చట్టమే చేయలేకపోతే నీకు ఏం చేయాలో అది మేము చేసి చూపిస్తాం. ఏమైపోయావు నువ్వు? ఆంధ్రప్రదేశ్లో అని దేవాలయాలు తగలబడిపోతే ఏమైపోయావు? ఆంధ్రప్రదేశ్లో రగం తగలబడి ఏమైపోయావు? రామతీర్థం, రామరాజ్యం పేరు పెట్టుకుంటుంది కాదు, రామతీర్థంలో రాముని శిరఛేదం చేసినప్పుడు ఏమైపోయావు? దుర్గాగుడిలో వెండి సింహాలు ఎత్తుకెళ్ళినప్పుడు ఏమైపోయావు? వీర రాఘవరెడ్డి చెప్తున్నావు. స్వామీజీ నమస్తే, ఇది ఒకసారి అవకాశం ఇచ్చాము, ఇంకోసారి ఏది జరుగుతుందో అది జరిగిపోతే ఎవరో వస్తారు, ఏం చేయాలో చేస్తారు కాదు, ఎవరో రారు. నీవు ఒంటరివాడు అయిపోతావు. ఏ హిందూ సంస్థ నీ వెంబడి రాదు. ఇది హిందూ సంస్థలకే మచ్చ. ఇది నువ్వు చేసిన పనికి ఇది హిందూ సంస్థలకే మచ్చ. చాలా తప్పు పని చేసావు వీర రాఘవరెడ్డి. యూ హ్యావ్ టు అపాలజైజ్ ఫర్ దిస్ అండ్ యూ షుడ్ బి సివియర్లీ పనిష్డ్. చట్టపరంగా, న్యాయపరంగా నీ మీద అన్ని చర్యలు తీసుకుంటాం. ఒకవేళ అక్కడ న్యాయం కానీ చట్టం కానీ జరగకపోతే ఆ చట్టం ఏం చేయాలో, ఆ న్యాయం ఏం చేయాలో మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హైందవ సంఘాల ఐక్యవేదికతో కలిసి మేము ప్రయాగ పుణ్యస్నానాలకి బయలుదేరిన క్రమంలో ఒక 2 రోజుల నుంచి ఒక వీడియో చాలా మాధ్యమాలలో, సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోల్ అవుతుంది. ఆ విషయం తెలుసుకుంటే చాలా భయంకరంగా, ఒక అతను ఎవరో వీర రాఘవరెడ్డి అని రామరాజ్యం అనే సంస్థ స్థాపించి
ఒక మిలిటెంట్ వ్యవస్థ నడిపిస్తున్నాడని, ప్రముఖ క్షేత్రమైనటువంటి చిలుకూరు బాలాజీ దేవాలయం కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులు ఆ క్షేత్రాన్ని దర్శిస్తారు. అలాంటి ప్రధాన ఆలయం గొప్ప క్షేత్రానికి అర్చకుడుగా ఉన్నటువంటి శ్రీమాన్ శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన. అదేవిధంగా అసలు ప్రతి ఒక్కరు కూడా సంస్థలు స్థాపించి వీళ్ళు అసలు ఏమనుకుంటారో మాకు అర్థం కావట్లేదు. మనందరము ప్రజాస్వామ్యం చట్ట పరిధిలో బ్రతుకుతున్నాం. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పంతులు ఎవరు కూడా చట్టాలను రాయరు, చట్టాలను తయారు చేయరు, మన పరిపాలకులు తయారు చేస్తారు. వీరరాఘవరెడ్డి, ఇది నీకు హెచ్చరికగా హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాము. చట్టాలు పంతులు తయారు చేయరు. పురానికి హితం చెప్పేవాళ్ళు పురోహితులు. వాళ్ళు ధర్మాన్ని బోధిస్తారు, ఆచరణ వ్యవహారాలు చెప్తారు. మీరు వారిని పట్టుకొని ఏదో తప్పులు దొరలేయని అతను ముందుకెళ్ళి కూర్చొని ఆ స్థాయి అనేది రంగరాజన్ గారి కాలు గోటు కూడా మీరు సరిపోరు. మీరు అనుకుంటున్నారేమో ధర్మరక్ష చేసిన పద్ధతి ఇది కాదు. చట్టాన్ని చేతులకు తీసుకొని ఎవరిపైన నేను కేసులు పెడతా, ఎవరైనా నా ముందు ఇది అన్న అహంకారంతో విరవీగుతున్నారు, ఆవేశంతో. అది మానుకోండి. మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకొని అడిగేయండి. కాబట్టి ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చట్టాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా చేయబడతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకుల ద్వారా చేయబడతాయి. ప్రజల యొక్క సైకాలజీ ప్రకారం చట్టాలు తయారవుతాయి. నీ ఇష్టానుసారంగా ఏకపక్షంగా ఒంటెద్దు పోకడపోతే తగు మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ధర్మాన్ని రక్షించే పురోహితులను మనం గౌరవం ఇవ్వాలి. ఏదైనా ఉంటే డిబేట్ ముఖంగా చాలామంది దండ ఉద్దండులు ఉన్నారు, వాళ్ళతో డిబేట్ చేయి. నీ మిడిమిడి జ్ఞానాన్ని తీసుకెళ్ళి ఎక్కడో స్వామిని భయపెట్టించడం అది తీవ్రమైనటువంటి చర్య. దీనికి ఖచ్చితంగా నువ్వు తగు మూల్యం చెల్లించుకోవాలి. యావత్ హిందూ సమాజానికి, సంఘాలకు నేను చెప్పేది ఒకటే వినమ్రంగా, ఇలాంటి సంస్థలు స్థాపించి మిలిటెంట్ వ్యవస్థను పోషించేటువంటి పద్ధతి మన హైందవ సంఘాలు ఇక్కడ ఎవరికి నేర్పలేదు, నేర్పవు కూడా. అది పద్ధతి కాదు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎవరు కూడా ప్రోత్సహించకండి, ఇలాంటి వ్యక్తులకి ఎవరు సపోర్ట్ చేయకండి. జై శ్రీరామ్. ధర్మమే ముందు, మన దేశమే ముందు, అన్ని తర్వాత. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ జేఏసీ టీం ప్రయాగ్రాజ్ పర్యటనలో ఉండగా సంతోషంగా మేము యాత్ర చేస్తుండగా ఒక బాధాకరమైన విషయం మాకు తెలిసింది. మనం పీఠాధిపతులను, ఆలయ ప్రధాన పూజారులను దైవంగా భావిస్తాం. అలాంటి చిలుకూరు ఆలయ ప్రధాని పూజారి రంగరాజన్ గారిపై ఒక మూర్ఖుడు రామరాజ్యం అనే సంస్థ పెట్టుకొని ఒక వీరరాఘవరెడ్డి అనే ఒక మూర్ఖుడు అతనిపై దాడి చేయడం చాలా బాధాకరం. ఇది యావత్ హిందూ సమాజం సిగ్గుపడతా ఉంది ఇలాంటి మూర్ఖులను చూసి. రామరాజ్యం అంటే రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి కానీ రావణాసుని ఆదర్శంగా తీసుకోకూడదు మనం. ఈ వీరరాఘవరెడ్డి వాని వెనక ఉన్న అందరినీ హిందూ చేసి న్యాయపరంగా వీళ్ళపై చట్టం పరంగా పోరాడి వీళ్ళని కఠినంగా శిక్షించేలా మేము ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో హిందూ సంస్థ పేరు పెట్టుకుని ఏ ఒక్క దుర్మార్గుడు ఇలాంటి అరాచకాలు తెగబడకుండా మేము దాని ప్రయత్నం చేస్తాం. ఇంకోటి, ఈ వీరరాఘవరెడ్డి అనే ఒక విధవ గత వైసీపీ హయాంలో సుమారు 350 పైగా ఆలయాలపై ధ్వంసం జరిగింది. విగ్రహాల ధ్వంసం కానీ, ఆలయాల ధ్వంసం కానీ, లోపల కొన్ని వెండి మస్తు సామాన్లు మాయమవడం కానీ, వాటిపై ఏనాడు వీడు మరి పోరాటం చేయలేదే, ఏనాడు ఆ ఆలయంకి వచ్చి పోరాడలేదే. ఇక్కడ నుంచి హిందూ జేఏసీ టీము మరి కొన్ని హిందూ సంస్థలు పోయి ఆంధ్రప్రదేశ్లో అక్కడ పోరాటం చేశాయి. కానీ వీడి లవ్ జిహాద్ జరుగుతున్నాయి. ప్రతి ఊళ్ళో రాముడి ఆలయంలో లవ్ జిహాద్ జరుగుతున్నాయి. అక్కడ ఈ పాస్టర్లు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటప్పుడు బయటకు రాని ఈ వీరరాఘవరెడ్డి అనే ఎదవ ఒక దైవంగా భావిస్తామండి పూజారులని. వాళ్ళపై దాడి చాలా సిగ్గుచేడు. ఈ విషయంలో హిందూ చేసి తీవ్రంగా ఖండిస్తుంది. వీరరాఘవరెడ్డి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకో. ఇలాంటి నిన్ను చూసి ఇంకొకటి చేయాలని కూడా భయపడేలా మేము హిందూ చేసి పోరాడతాం. జై శ్రీరామ్.